ఈ మధ్యకాలంలో ఈ సెక్స్ రిలేటెడ్ అనేది మూవీస్ కావచ్చు, ఇంకేదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కావచ్చు, ఇంకెక్కడన్నా సోర్స్ ద్వారా కావచ్చు, ఎక్కువ చూడడం అనేది జనాలకు దొరుకుతున్నాయి. వర్క్ చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ఎక్కడున్నా కూడా ఈ సెక్స్ బేస్డ్ థాట్స్ అనేది ఎక్కువైపోతున్నాయి చాలా మందికి. సో ఇది చాలా పెద్ద యూత్ లో కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే హౌ టు కంట్రోల్ ఈ సెక్స్ బేస్డ్ థాట్స్. సెక్స్ బేస్డ్ థాట్స్ రావడము సర్వసాధారణం, సహజం. ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్, ద బేసిక్ ఇన్స్టింక్ట్. మొక్కై వంగనిది మానే వంగన అనే సామెత ఉంది. చిన్నప్పుడే మనకి ఏదైనా బాగా ప్రివెంట్ చేశారనుకోండి, ఆ స్వీట్ తినకు, ఆ స్వీట్ తినకు, ఆ స్వీట్ తినకంటే మీరు నాకు అదే కావాలి, అదే కావాలనరా. సో చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్పారండి, తప్పు, అవన్నీ చూడకూడదు, అసలు మాట్లాడి అది ఒక పెద్ద బూతులా చేశారు దాన్ని. సో ఆటోమేటిక్ హ్యూమన్ నేచర్ దాని మీద ఆసక్తి పెరుగుతుందండి. మన దగ్గర మాట్లాడుకోవడమే తప్పు, వాడికి ఇంకెక్కడ దొరుకుతుంది. సో మైండ్ ప్రివెంట్, నీ డిప్రైవ్ చేసిన దాని మీదే ఉంటుంది. సో సెక్స్ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ చేస్తే అట్ రిలేటివ్లీ ఎర్లీ ఏజ్ వెన్ దే అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ అండ్ దాన్ని టాబూగా ట్రీట్ చేయకుండా ఉంటే ఈ థాట్స్ అవి తగ్గుతాయి. ఇది మోర్ దెన్ అర్జ్, ఇది కుతూహలం, క్యూరియాసిటీ. ఏంటది అర్థమైందా? ఏదో దాచిపెట్టారు, అదేంటో చూడాలి. అది